వైసీపీ ప్రభుత్వం తెచ్చిన సంస్థలనే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. హామీల అమలు మర్చిపోయి అడ్డుగోలుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ఇక టీడీపీ అధికారంలో చేపట్టిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికన్నా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హాయంలో వారిని ఆకర్షించామో, ఏ హాయంలో వారిని ఇక్కడ తీసుకొని వచ్చామో, ఈరోజు గొప్పలు చెప్పుకున్నటువంటి 30 దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు శ్రీ సిటీలో వారి కార్యకలాపాలు నడుపుతా ఉన్నారనంటే ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి